జాదు పోతుంది కోపం వచ్చి వాళ్ళ ఇచ్చింది వాళ్ళ కొడతా మళ్ళీ కోపం వస్తే ఏం చేస్తారు మళ్ళీ ఐఫోన్ ఇస్తాయి అది అన్ని పైసలు ఎక్కువైనా అరా నీకు అరే డాన్సర్ ఇది మంచి పద్ధతి కాదురా. అరే ఆగురా మొన్నటి వరకు దెబ్బ ట్రెండ్ అయిందా ఇప్పుడు ఏమిటి అరే ముట్టుకోకరా డోర్ పడుతుంది మొన్నటి వరకు దెబ్బ ట్రెండ్ అయిందా ఇప్పుడు ఐఫోన్ ట్రెండ్ అయింది అంటూ మొత్తం డిస్ప్లే అయింది ఏం చేయలేము దాన్ని. అరే ఒక్కొక్కడు లేక ఏడుస్తుంటే తీసుకునే గుణం నాది కాదురా బెడ్డే నోట్లేమో పెట్టుకున్నా మాట్లాడబే ఎంత ప్రేమతో వేసిరా ఇలాంటి ఇప్పించి పైదలేదు రా ఎందుకు మళ్ళీ ఇది కూడా కుర్రా రే వేస్ట్ ఎందుకు కాలేదు ఎంత కష్టపడి ఉన్నది నాకేమన్నా పుకట్టుకొస్తారా పైసలు మీరు మంచిగా ఉండాలనే కదరా. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. ఇట్లు అందరు బాగురు అనుకుంటా నేను బి హ్యాపీ ఉన్నా. అయితే సో మొన్న చాపాడిన తను చాలా పెద్ద గలత్ చేసేసిండు. ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి దినాకరా చాపాడు పోయారు వాళ్ళ సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు పెట్టి నాతోనే తమాషా మస్తు చేసేసి నాకు మస్తు ఇబ్బంది అయిపోయింది. అందరు ఐఫోన్ ఇచ్చిరా అని అడుగుతారు. షాప్ కి పోయినా పొద్దున పాల ప్యాకెట్ అడుగుదామని షాప్ కి పోతాడు సబ్బులు ఇస్తుంది. అలా కొడుకు చూసి నవ్వుతుండంట డాడీ డాన్సర్ అని పాగలు చేసిరు చాపాన దినాకరా అని మస్తు ఇజ్జత్ తీసేసిరు. అయితే నేను అలా చాపాన్ని ఒక చిన్న ఫ్రాంక్ చేసి గలీజ్ ఇట్లా గుండె జల్ల అయిపోతుంది. దినాకరాన్ని చాపాందిగో ఇది మా టీవీ వలిగిపోయింది, పాత టీవీ వలిగిపోయింది ఇది మాది. అయితే ఇప్పుడు ఆ టీవీకి ఎల్జీ అని ఉంది కాటికేసేస్తున్నా. ఎల్జీ కాటికే పెట్టేస్తున్నా. ఇక పెట్టేసిన కనిపిస్తలే ఒకసారి తుడుపు ఎల్జీ కనిపిస్తుందా? కాటికే పెడితే కనిపిస్తలే నాట్జీ ఇది ఎల్జీ కాటికే పెడితే నాట్జీ కాటికే పెట్టాను మంచిగా. అయితే ఈ టీవీ ఎందుకు ఇరగొట్టినావా? నన్ను ఈ టీవీ ఎందుకు ఇరగొట్టినా అంటే అప్పుడు కోపంలో వలిగిపోయింది మా ఇంట్లో. కోపంలో వలగొట్టేసిన నేను. అయితే వాళ్ళు జపాన్కి మా ఇంట్లో అప్పుడు వాళ్ళ కొట్టేసిన కోపం వచ్చేసి మా ఇంట్లోనే చాపానికి కొత్త టీవీ ఉంది. కొత్త టీవీ ఉంది ఇంకా ఓపెన్ చేయలే. నా బర్త్డే ఓపెన్ చేద్దామని ఆయన. అయితే చాపానికి దినాకారానికి ఎట్లా ఉచ్చ ఊపిస్తున్నా చూడు బిడ్డ మీకు. ఆయన ఛానల్ లాగా రాని ఏం రాని ఫస్ట్ వీడియో కాల్ నా మీద నేను ఫ్రాంక్ చేసి జబర్దస్త్ అన్నట్టు నాకే చూపిస్తే బేటే నేను మీకు చూపించాలి. నా చాపా అయ్యా మీరు సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు పెట్టి నన్ను పిచ్చోని చేస్తారా బేటే మీరు? నాకు అయ్యా బేటే చాపా దునియా చూసి వచ్చినా బేటే నువ్వు చూడాలా దునియా. హలో అన్న, ఇగో నేను డాన్సర్ అన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నా అన్న. డైరెక్ట్ ఇడికి వచ్చిన. అవునా? గ్రౌండ్ కాడికి లే అన్న. ఇగో మనోడు లాస్ట్ వీడియో అంటుండు మళ్ళా టీవీలో కొట్టిండన్న. ఒకసారి రానా ఇడికి. మనం గిఫ్ట్ ఇచ్చినాం చూడు. ఏమో లాస్ట్ వీడియో లాస్ట్ అన్న నువ్వు బి రాకనే మా ఇంటికి అది అని అంటుండు. దాని రా ఒకసారి. ఖాళీ బేటే మీరు ఐఫోన్ కుర్చీ అయిపోయినా నాకు ఐఫోన్ వాడాలని మస్తు ఇష్టం గాయస్. ఫుల్ ఇష్టం గాయస్ నాకు ఐఫోన్ వాడాలని చెప్పి. మళ్ళీ వేస్తున్నావు నువ్వు రానా. మనోడు ఏమో ఇగో పిలిచిండు వీడియో ఆన్ చేయమన్నాడు. లాస్ట్ వీడియో అని అంటుండు. మళ్ళీ లాస్ట్ వీడియో రానిగా ఛానల్ లా గిన్నెలకు అవసరం లేదు ఇక డ్యూటీ చేసుకుంటున్నా. మస్తు అయిపోయింది. ఒకసారి నువ్వు దినాకర్ రండి. దినాకర్ తీసుకొని రాలి ఇంటికాడికి. నేను ఫోన్ చేసిన వస్తున్నా అన్నాడు. మీరు నాకు చూపిస్తే ఏం రా బెట్టే ఐఫోన్ ఇస్తా అది ఇస్తా అని ప్రాంక్ నా మీద వేసి సబ్బులు పెడితే నేను పిచ్చోని అనిపిస్తున్నా బెట్టే మీకు. ఏం కాదు మొత్తం అంతా టీవీ మీరు ఇచ్చిన టీవీ అలా కొట్టేసిన మొత్తం. దినాకర్ నీతోనే ఉన్నాడా? మిమ్మల్ని కొడతారా బాబు? దారా నాయనా మాట్లాడతా. నువ్వేం రా నాకు పెద్దనా రా రే చాపా దారా బాబు. సో గాయ్స్ ఏం కాదు నేను బి చిన్న చూసున్నా చాప నా మీద నా గుండె ఇట్లా వలిగిపోయింది. ఆడు చెప్పిన అన్ని పల్టీలు కొడితే ఇట్లా ఇలా రాయలు ఉచ్చుకపోయినాయి అన్న. ఇట్లా నించుంటే మీదికి తెలుసా పూర్వోళ్ళు అంతా ఐఫోన్ అన్న ఏమన్నా అంటారు. ఈ దెబ్బ తాకినప్పుడు ఏమో దెబ్బ తాగింది ఆ ట్రెండ్. ఇప్పుడు ఐఫోన్ అవుతుంది ట్రెండ్. ఏం చెప్పాలి చెప్పానా? ఇస్తే ఈ లేకపోతే లేదురా అబ్బాయి. ఫ్రాంకులేందో ఫ్రాంకులేందో ఇస్తే ఇవి లేకపోతే లేదు. ఫ్రాంక్ చేసిన అంత అవసరం ఏముంది చెప్పి చేసేది ఉండే నువ్వు ఫ్రాంక్ రాని. కొత్త టీవీ ఏడ పెడుతున్నావు? పెట్టేసి क्या बात है चिंटू भाई. अलमार కింద పెట్టి పరేషాన్ చేస్తున్నాను అనుకో ఇలా.
ఇదైతే మొత్తం ఇరిగిపోయింది టీవీ. పాత టీవీ అది మరి. ఏందన్నా అది? మన బిర్యానీ తినడానికి పోతే కట్టుకొచ్చిన ఏం చేయాలి, టైం పాస్ అవుతుంది అని సోంపు ఏడికెళ్ళి బాగా మొన్న టిష్యూ పేపర్లా టిష్యూ పేపర్ల పుల్లలు క్యా బాతే. తినాలి అప్పుడు. A few moments later. అన్నా ఏమైందిరా? ఏమైంది ఏమైతుందిరా పోయి? అరే చూసా డోర్ పడిపోతుందిరా. అరే అన్న డోర్ పడుతుంది అంట చూసేది. ఏమైంది? ఆడ చూడు. అరే ఎందుకు వల్ల కొట్టినవరా? మళ్ళీ ఐఫోన్ ప్రాంక్ ఎందుకు అందరు అడుగుతారు ఐఫోన్ ఏది అదేదాన్ని మళ్ళీ ఇజ్జత్ పోతుందా, మళ్ళీ ఇజ్జత్ పోతుంది. కోపం వచ్చి వాళ్ళ కొట్టే ఇచ్చింది వల్ల కొడతావా? మళ్ళీ కోపం వస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఐఫోన్ ఇస్తాయి అది అన్ని పైసలు ఎక్కువైనా అరా నీకు. మళ్ళీ ఏం చేస్తారు మళ్ళా? అయ్యో కాదురా ఆ టీవీ అంత ప్రేమతో ఇచ్చింది అన్నాడు, ఏమైంది మళ్ళా? కోపం వచ్చింది రాబోయ్, మళ్ళీ ఐఫోన్ ఇస్తాను. అరే నీ కోపం వస్తే మాతో మాట్లాడు, లేకపోతే మనం చెయ్యి తగ్గిపోతుంది కోపం. అరే ఇప్పుడు కొన్నాంరా మేము నీకోసం, అది ఫ్రీ ఇయ్యలే మాకు ఆడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లా. కొన్నా అంటే ఐఫోన్ బి కొనేడుతుండే అట్లనే మళ్ళా. అరే అవురా ముందు ముందు వెయిట్ చేసి వస్తాయి కదరా. అలా చేయొద్దురా బాయ్. సబ్బులు పెట్టి షాప్ లో పోతే పాల ప్యాకెట్ అడుగుతాడు, సబ్బులు గిబ్బులు ఇచ్చి మళ్ళా కాడుతారు పోరోలు గీరోలు అంతా. అరే డాన్సర్ ఇది మంచి పద్ధతి కాదురా. అరే ఆగురా, మొన్నటి వరకు దెబ్బలు ట్రెండ్ అయిందా? ఇప్పుడు ఏమిటి అరే ముట్టుకోకరా డోర్ పడుతుంది. మొన్నటి వరకు దెబ్బలు ట్రెండ్ అయిందా? ఇప్పుడు ఐఫోన్ ట్రెండ్ అయింది అంటూ ట్రెండ్ అయింది. అరే నీ బల్లి ఇంటికి ఇచ్చిన కూడా ఇంట్లో ఉంటున్నా ఉండే రాబోయ్. మళ్ళీ ఐఫోన్ ఎందుకు ఫ్రాంక్ చేసి అంతగానం చేసి పైసలు అంటుండే కాలిపోయి. మళ్ళీ కోపం వచ్చింది, గుద్దేసిన బనానా అడుగు. ఫ్రాంక్ వీడియోనే పెట్టకుర్రా అని చెప్పి చెప్తానే ఉన్నాం. ఇంకా సర్ఫెక్సల్ సబ్బులు పెట్టిరు, అందరు పిండుకోవద్దా సబ్బులు మరి ఉండాలా ఎంత అయితే బాబు. ఉర్రకు ఫ్రిడ్జ్ ఇచ్చిరుగా కమ్మునుండు. ఇట్లా కొట్టినావా? ఇచ్చేంది ఇవ్వకపోతే ఏంది రాను అట్లా ఇచ్చిన అంత మంచి మంచోడు ఆడారు మజాక్ మీరేంద్రా నాతోని. వాడిని ఫోన్ లో చూసుకుంటున్నావు అని చెప్పి ఇప్పించిండ్రు రా భయ్, ఇంట్లో లేదని చెప్పి. మొత్తం డిస్ప్లే అయింది, ఏం చేయలేము దాన్ని. మొత్తం డిస్ప్లే పోయిందా? అరే ఒక్కొక్కడు లేక ఏడుస్తుంటే ప్రాంక్ వీడియో డిలీట్ చేయించేసి మళ్ళా అందరు గలీజ్ అందరు చూసిరు. అయితే కాదురా భయ్, నార్మల్ గా ప్రాంక్. ఇప్పుడు నీకు మంచం ఇచ్చినారా? మంచం దా తీసుకురా బయటికి కాలబెట్టేసాం. చోటు మామ బెడ్షీట్లు మెత్తలు ఇచ్చిండు, ఆయనకు ఇచ్చేసేవి. తీసుకొచ్చారా బయట? అరే ప్రేమతో తీసుకునే గుణం నాది కాదురా బెడ్డే. మంచం కూడా ఇక అలా పెడదాం అంటున్నా. అరే మన మెంటలా రా, నీకేమైనా మెంటలా? అడిగేది ఉంటే మళ్ళీ ఒకసారి ఫోన్ ఇప్పి రాబే అని చెప్పి టీవీ కొట్టు అది అని చెప్పేసి మళ్ళా గలీజ్ అనిపించింది నాకు. ఎంత ధమాకరాబ్ అవుతుంది తెలుసా? అవ్వాడు చూడు, నేను ఏమన్నా ఇట్లా మలుచుకునేడా పెట్టుకొని ఫోన్ చూపిస్తా అది చూపిస్తా. నీకో నా పాత ఫోన్ ఎదురా ఉంది, నా పాత ఫోన్ చూడు ఇట్లుంది, దీన్ని తీసి వాడదాం అనుకున్నా. చూడురు గాయస్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క ఫోన్ చూడు. ఇగో అన్ని వలిగిపోయి ఉంటాయి నా ఇన్ని అలా ఫోన్లు ఇవన్నీ తీసేగో ఇవన్నీ చూడు. అరే పలిగిపోయి ఉంటే అరే అడగాలి కదా రా, ఆన్సర్ అడుగుతా తెలుస్తుంది ఏమన్నా. అరే నోట్లో ఏమన్నా పెట్టుకున్నా మాట్లాడితే కాదు. మన నాకే పిచ్చి లేస్తుంది, నాకు టీవీ ఇచ్చిన వాళ్ళ కొట్టినంటే ఏమేమి మాట అది. ఫ్రాంక్ ఆడేటప్పుడు తెలియాలా, ఫ్రాంక్ చేసేటప్పుడు మీరు అంతా షోరూమ్ పోయారు, లాస్ట్ చూసే వరకు అంతా చీడవుతారు పబ్లిక్. మీరు వీడియో తీసిరు అయ్యింది అయిపోయింది రా పోయి, ఎందుకు అప్లోడ్ చేసిరు? అప్పుడే గొడవ పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోలేదు. గొడవ అప్పుడే ఏం చేసినావు? పండుకున్నావా? గ్రౌండ్ లోనే అప్పుడు కాదురా, నువ్వు కోపం వస్తే కట్టిట్లా వాళ్ళ కొడుతావురా? అంటే ఎవ్వని కొట్టాలి అన్ని బంద్ చేసిన, ఎవ్వని కొట్టినా కేసు పెడుతురు. అందుకని ధనా టీవీని గుర్తేసినాయి. ఇజుడు పెట్టకురా అని చెప్పాడు 100 సార్లు. బర్రెని గుర్తేది ఉండే రా, అది నన్ను పట్టుకొని నువ్వు ఏది పడుతుంది గుర్తే ఎట్లా రా? ఒక్కొక్కడు కష్టపడాలంటే రాసుకుంటారు కింద నేలకి. మొత్తం ఇప్పుడు మొత్తం పైసలు నేను ఎంత ప్రేమతో ఇచ్చినా రావు. నేను ఎంత ప్రేమతో ఇచ్చినా రావు. అరే ఏంద్రా ఇది వేస్ట్ రా, ఇలాంటి ఇప్పించి పైదలేదు రా. ఏం వాడుకున్నావు? ఏం నిబాంచుకున్నావు? ఒక సామాన్ ఇచ్చింది నిబాంచుకోవాలరా, ఒక సామాన్ ఇచ్చింది నిబాంచుకోవాలా. అమ్మనుండ్రా బాబు, కోపం వస్తే నువ్వేం పెద్ద ఆడే పెద్ద నాకు వీడియోలు మీరు రాను. నేను అంతా నా ఇజ్జత్ పోతున్నా, ఇజ్జత్ తీస్తున్నారు మీరు. అరే మీరు ఐఫోన్ ఫ్రాంక్ చెప్పి అన్న చేసేది ఉండేను, చెప్పెట్లా చేశారా? మళ్ళా నువ్వు సర్ఫ్ ఎక్సెల్ దాన్ని ప్రాంక్ ఎట్లా అంటారు? చూడరా చూడరు గాయ్స్,
ఇట్లా లేచినప్పుడు రాయిలు గుచ్చుకోపోయి నువ్వు ఐఫోన్ చేసిన ఖుషిలో వేసిన ఖుషిలా ఉంది సుమా అన్నాడు. వీడు ఆ చిన్న దాంట్లోనే వీడు అట్లా అనుకుంటే అరే ఇప్పుడు కూడా ఒక సామాన్ ఇసి నిపాంచుకోవాలరా దాన్ని అరే ఇచ్చిండు రా ఇట్లా పెట్టుకోవాలని, కానీ ఇడుగో ఆ చిన్న మాటలు ఏం తీసేస్తుండు, కోపం వచ్చిందని తీసేస్తుండు. నీ తానే పెట్టుకోవాలి. చూడన్నా టీవీ ఆన్ అయితే లేదా వైర్ బి ఎవరితో కొరికిండేమో, వైరే కనిపిస్తలేదు. వైర్ ఏడు ఉంది అలా కాడకరా నైనాను. అరే వైర్ ఏడు ఉంది, వైర్ గియర్ అన్ని పడేసి తీసేసి అన్ని టీవీ బి తీసేద్దాం అనుకున్నారు. అప్పకమని బండి వచ్చి ఇది కూడా ఎందుకు మళ్ళీ ఇది కూడా వేస్ట్ మళ్ళా ఇంక ఇప్పించి వేస్ట్ అనా. ఇది తెగిపోయిందన్నా డిస్ప్లే అన్నా, ఇది తెగిపోయింది. మళ్ళీ వేపియాలంటే కాలిపిల్లాడు ఏమేమో చార్జ్ అంటాడు. అమ్మితే 500 బి రాదన్నా టీవీ. పోయి పుక్కడగానికి ఇచ్చినాం అనవసరంగా తీసుకొని బాబు. ఇట్లాంటి లెగిరానికి ఇప్పించి వేస్ట్ రా చాప కాలిపిలి. ఇదంతా వేస్ట్ అయిపోయింది. ఏం మాట్లాడాలి వీడియోలోకి రానరా నాయనా, నేను అవసరం లేదు. అరే కాదురా ఇడు ఊకే వీడియోలోకి రాకంటే కుర్రా రే ఓకే టీవీ మొత్తం వాళ్ళు తెస్తా అర్థమైంది, ఎత్తేస్తా అర్థమైంది. వేస్ట్ ఎందుకు కాలే అది వెత్తేసాయి ఇప్పించి వేస్ట్ రా ఇంకి. రాకపోతే రాకరా బతుకు అడ్డ మీద నించో ఊరులాక. ఎంత కష్టపడి ఉన్నది నాకేమన్నా పుక్కట్టుకొస్తారా పైసలు? మీరు మంచిగా ఉండాలనే కదరా, మీరు మంచిగా ఉండాలనే కదరా. ఏ రాకపోతే రాకరా అవసరం లే, రాకపోతే సరే పని చేసి బతుకు అడ్డ మీద బాబు. నీకు అట్లయితే నీకు ఆ పని సెట్ అవుతుంది రా. ఈ పనులు సెట్ కావు నీకు. కూర్చొని 4 మాటలు నవ్వించి ఆలీలను నవ్వుకొని పైసలు సంపాదించంటే చేతన కాదు. 30 రోజులు డ్యూటీ పోతాడు. తెలుస్తుందిరా ఓర్రి, నేను లేకపోతే తెలుస్తా, అప్పుడు తెలుస్తుంది. నువ్వు లేకపోతే 50 జనం వస్తారు రా బాబు. నువ్వు లేకపోతే గిల్లి ప్రాంక్ చూసారా సార్ డబుల్ యాక్షన్. పిలువు అరే 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 కరార్రా, ఒక్క నిమిషం కరార్రా. లాస్ట్ మాట ఒక్కసారి ఇట్రా ఇంకా రారా, ఒక్క నిమిషం ఆన్లైన్ స్కానర్లు పెట్టి ఆలీలకి ఇంకేం కావాలా కరా, ఇంకేం కావాలా ఒక్క నిమిషం ఇట్రారా. పోయి మాటి ఇట్లా వేసిరా చాప. ఒక్కసారి అరే ఒకసారి వచ్చి వస్తాను రాను నీకే తెలుస్తుంది రా. డ్యూటీ చేసుకో తెలుస్తుంది. ఒకసారి వచ్చి నేను మంచి ఇప్పుడు నీకు సరే రాబే ఒక్కసారి ఇట్రా అద్దా. లేదు ఏం లేదు ఉడకనికి ఒక్క నిమిషం రాబే. అరే నీకు మంచి చెప్పి చేసి అనేవి విలువ ఒక్కసారి రారా. అన్నం తింటే కడుపులో పోతా అరా నీకు. అరే రారా బాయ్. అరే మళ్ళీ ఇప్పుడు ఆ టీవీ ఎట్లా? ఒక్క నిమిషం వస్తాను రానా నీకు తెలుస్తుంది. ఒక నిమిషం ఇంట్లోకి రా. ఇప్పుడు ఆ టీవీని ప్లాస్టర్ పెట్టి వేపించుకోరా బాయ్. రారా బాయ్. అది అతికిస్తే అతి కదా అది. అరే అన్నా నువ్వు నేనే అన్నా పోయినాం కొన్నికి. కొత్త టీవీ అల్మారి కింద ఉంది, మంచం కింద ఉంది. మా పాత టీవీ రాబోయే అది ఎల్జీ కాడ తీసి అరే కొత్త టీవీ అల్మారి కింద అరే మచ్చా ఇట్లాంటి మగాగా అడగ మచ్చా. ఏమేమో మాటలన్నారా బాయ్ నిన్ను. ఏ కార్ స్టార్ట్ అవుతున్నారు గాయస్? ఏ కార్ స్టార్ట్ అవుతుంది అడుగురి. టీవీ ఉంది రా, పాత టీవీ ఎల్జీ కాదు అదేడ సెట్ చేసినావు మళ్ళా? అరే అది కాట్కే పెట్టి అదిగో ఎల్జీ కాడ రుద్దేసి కాట్కే పెట్టినారా. ఇగో కొత్త టీవీ ఉంది రాబోయ్. అది కూడా అది పని చేస్తున్నట్టు ఇవే ఖరాబ్ అయింది. ఖరాబ్ అయింది రాబోయ్. అది నీ ఫోన్ ఇప్పిద్దాం అనుకున్నా, ఇప్పుడు అస్సలు ఇప్పియారా. కాట్కే తుడిచి అస్సలు ఇప్పియానికి ఫోన్ ఐఫోన్ వద్దు, నోకియా ఉంటే చాలంటే ఇంకే. కొత్త టీవీ ఏమనిపించింది? నిజంగా అనిపించింది? నిజంగా అనిపించిందా? అదే నిజంగా వాళ్ళ కొట్టిండేమో అనుకున్నానా. అవన్నా మళ్ళా అంత ప్రేమతో టీవీస్ ఏందన్నా ర్యాంక్ జరిసేపు అయితే నువ్వు ర్యాంక్ అవుతుంటుండే. అరే ఎంత పిచ్చి లేస్తే వాళ్ళేస్తామన్నా చెప్పు. అరే ఎల్జీబీ కనిపిస్తలేదా? అందుకే నేను షాక్ అయిపోయినా. ఎల్జీ నువ్వు మింగినవుగా, ఎల్జీ అని కూడా కనిపిస్తలేదు. అరే మచ్చా
నేను గుమ్మ అయిపోయినా అన్న, 2 నిమిషాలు నాకు సమాజం కాలేదు తెలుసా? మీరు నాకు తెలియకుండా వేసి నేను మీకు తెలియకుండా వేసిన. కానీ మరి అరే చేయాలి కానీ ఏదో ప్రాంక్ చేయాలి కానీ ఆడిపించిన ఇట్లా వచ్చిన దానికి అది చేస్తే అది వేరేది అయిపోతుంది. అడుగు గాయస్ వీడియోలోకి రాను అయ్యాలంటున్నాయి. అదేలా నువ్వేమన్నా హీరో రాను ఫ్యాన్ ఉంది ప్రాంక్ లా. అలా పోయి వీడియోలోకి రాకపోతే నా డ్యూట్ అది. నువ్వు బాలకృష్ణ అనుకుంటున్నావు వీడియోలోకి రానంటుండీడు. నేనైతే హట్ అయిపోయినా guys. చాలా హట్ అయిపోయినా ఖాళీ సక్సెస్ గాయస్ ఎట్లుంది మన ప్రాంక్ చెప్పురే కాళ్ళు తెలుసా పరిశాన్ చేసాం ఉన్న కాడనే చింట అంటారు మన 10 నిమిషాల పాలు తాగాలి నీళ్ళు తాగాలి అర్థమైతే చపాన్ తినకరా అని తెలుసా అట్లుంటుంది అనుకో మళ్ళీ మనతో మజా. ఎట్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ చేయరు ఎట్లుందో కాలి చపాన్ దినాకరా పరిశాన్ చేసి సంకల్ ఎగ్జాంపుల్ మంచి చేస్తా నాకు మీరు సపోర్ట్ ఇయ్యరు అవాజ్ ఇస్తేనే జవాబు ఇస్తున్నా. సపోర్ట్ అంటే ఇరి ఏమన్నా ఉంటే ఎన్ని కిలోలు ఉంటే నీ సపోర్ట్లర్ అంటే ఇరి. రైట్ గాయస్ బాయ్ లవ్ యూ. మీరు ఇచ్చిన టీవీ నాతాను అది ఎందుకు వల్ల కొడతా గాయస్. కొత్త టీవీ అల్మార్ కింద మంచం కింద ఉంది. ఇది పాత టీవీ మా ఇంట్లో అప్పుడు ఖరాబ్ అయితే ఇట్లా ఎల్జీ కాడ ఇట్లా కట్కే పెట్టి ఇట్లా చూసాం వాళ్ళు ఫోన్ ఇస్తా అంటుండే అది బి చూద్దాం లాస్ట్. ఫోన్ ఇస్తాడో చెక్క డబ్బు ఇస్తాడో ఏమి ఇస్తాడో మనకేం తెలుసు. చూద్దాం కాదు అది.